హలో ఫ్రెండ్స్, ట్రావెల్ న్యూస్ ఎపిసోడ్ 003కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 16 మే 2026 అండ్ టైం వచ్చేసరికి 10:22 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు అన్న ట్రావెల్ న్యూస్ అయితే ఇదనమాట. ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వచ్చేసరికి మనకి దేశంలో ఉన్న అన్ని సిటీస్ కంటే హైదరాబాదు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పైన ఎక్కువ హైక్ చేసిందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ప్రజెంట్ రేట్ వచ్చేసరికి పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ చూసుకుంటే మన హైదరాబాద్లో ₹110.78 పెట్రోల్ అయితే ఉంది. అండ్ డీజిల్ ప్రైస్ వచ్చేసరికి ₹98.90 అయితే ఉందన్నమాట. హైక్ చేసిన తర్వాత ప్రైస్ అయితే ఇవి ప్రైస్ ఎంత హైక్ చేశారంటే పెట్రోల్ పైన వచ్చేసరికి ₹3.39 అయితే పెంచారనమాట. అండ్ డీజిల్ పైన ₹3.26 అయితే పెంచారు. దేశంలో ఉన్న అన్ని సిటీస్ కంటే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పైన హైదరాబాద్ ఎక్కువ పెంచిందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ దీని తర్వాత కోల్కతా అయితే ఉందన్నమాట. కోల్కతాలో ప్రజెంట్ ప్రైస్ పెట్రోల్ వచ్చేసరికి ₹108.74 అయితే ఉంది. అండ్ డీజిల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ₹95.13 అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, బైవీక్లీ ట్రైన్ ఉండిందని చెప్పేసి బెంగళూరు నుంచి ముంబైకి. ఆ ట్రైన్ వచ్చేసరికి మనకి ఇనాగరల్ రన్ అయితే చేయబోతున్నారు అనమాట. రేపు 17వ తారీఖు సండే రోజున ఇనాగరల్ రన్ అయితే ఉండిద్ది. ఆ ట్రైన్ ఫస్ట్ టైం అయితే ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఇనాగరల్ రన్ అయితే చేస్తున్నారు. ఆ ట్రైన్ కి స్పెషల్ ట్రైన్ నెంబర్ అయితే తీసుకున్నారు అనమాట. అంటే ఫస్ట్ టైం రన్ చేస్తున్నారు కాబట్టి ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ఆ ఇనాగరల్ రన్ కి 06557 అని చెప్పేసి ఆ ట్రైన్ నెంబర్ అయితే పెట్టారు. నార్మల్ గా ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి మనకి 23వ తారీఖు నుంచి రెగ్యులర్ గా ఆపరేషన్ లోకి అయితే వచ్చింది. నార్మల్ ట్రైన్ నెంబర్స్ వచ్చేసరికి 16553 అండ్ 16554. బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు 16553 అండ్ ముంబై నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు 16554 నెంబర్స్ అయితే ఈ ట్రైన్ కి అయితే ఉన్నాయని చెప్పేసి రైల్వే శాఖ వాళ్ళు అయితే తెలిపారనమాట. ఈ ట్రైన్ టోటల్ కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 1210 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. అండ్ ట్రైన్ జర్నీ టైం వచ్చేసరికి మనకి 23 గంటల 15 నిమిషాలు అయితే పట్టిద్ది అనమాట. బెంగళూరు నుంచి ముంబైకి గానీ ముంబై నుంచి బెంగళూరుకి గానీ. అండ్ మనకి 23న రెగ్యులర్ గా మనకి ట్రైన్ సర్వీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నుంచి వచ్చేసరికి ముంబై నుంచి భుజ్ కి ఒక ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ఆ ట్రైన్ లో ఒక ప్రయాణికుడు వాష్రూమ్ లోకి వెళ్ళి పొరపాటున తన బంగారం ఉంగరాన్ని అయితే టాయిలెట్ ట్యాంక్, వేస్టేజ్ ట్యాంక్ ఉండేది కదా, దాంట్లో అయితే పడిపోయింది. పోగొట్టుకున్నాడు ఆ ఉంగరాన్ని, బంగారపు ఉంగరాన్ని. రైల్వే సిబ్బందికి అయితే ఈ విషయం తెలిసిందనమాట. ట్రైన్ అహ్మదాబాద్ స్టేషన్ కి చేరుకోగానే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ CSW సంజయ్ యాదవ్ అండ్ CTC సభ్యులు అయితే దాన్ని సీరియస్ గా తీసుకొని 2 గంటల పాటు వేస్టేజ్ ట్యాంక్స్ అండ్ పైప్స్ ని సెర్చ్ చేసి ఆ ఉంగరాన్ని అయితే తీసి ప్రయాణికుడికి అయితే ఇచ్చారనమాట. ఇట్లా చాలా ఫాస్ట్ గా అయితే పనిచేస్తున్నారు రైల్వే సిబ్బంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై క్లారిటీ అయితే ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ కన్ఫామ్ గా జరుగుద్దని చెప్పేశారు అనమాట. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు స్క్రాప్ అయిన బస్సుల ప్లేస్ లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలంటే ఒక్కో బస్ కి 1,70 లక్షలు ఖర్చు అయితే అయ్యిద్ది అనమాట. అండ్ టోటల్ గా బస్సులు ఉన్న ప్లేస్ లో కొత్త బస్సులు తీసుకురావాలంటే ఎలక్ట్రిక్ బస్సులు స్క్రాప్ అయిన బస్సులతో 15,000 కోట్లు అయితే ఖర్చు అయ్యిద్ది అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు అయితే క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ గానీ ఏపీఎస్ఆర్టీసీకి గానీ అంత స్తోమత లేదన్నారు. అదే ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఆ బస్సుల్ని కొనుగోలు చేసి వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తారని చెప్పేసి చెప్పారనమాట. అందుచేత ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ ఎలక్ట్రిక్ బస్సులకి అండ్ డీజిల్ బస్సులకి ప్రైజెస్ కంపారిజన్ చూస్తే కిలోమీటర్ కి ఎలక్ట్రిక్ బస్సుకి అయితే ₹7 ఖర్చు అవుతుంది. అదే కిలోమీటర్ కి డీజిల్ బస్ ఖర్చు అయితే ₹16 అయితే అవుతుంది. అందుకని చెప్పేసి స్క్రాప్ అయిన బస్సుల ప్లేస్ లో ఎలక్ట్రిక్ బస్సులను అయితే తీసుకొస్తామని చెప్పేసి చైర్మన్ గారు అయితే చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 750 బస్సులు అయితే ఇంకో 2 నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు. వాటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ గానీ అవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారంట. ఇంకో 2 నెలల్లో మనకి 750 ఎలక్ట్రిక్ బస్సులు మన ముందుకైతే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ గురించి. ఇండియన్ రైల్వేస్ లో లాంగెస్ట్ నాన్ స్టాప్ ట్రైన్ ఏదో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. అండ్ ఇండియన్ లాంగెస్ట్ ట్రైన్ అంటే మనకి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి చాలా ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ అనమాట. వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ స్టాప్స్ ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ వచ్చేసరికి తిరువనంతపురం నుంచి హజారత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 528 కిలోమీటర్లు వితౌట్ ఎనీ స్టాప్స్ అయితే జర్నీ చేసిద్ది. ఇది టోటల్ 6 స్టేట్స్ అయితే కవర్ చేసిద్ది అనమాట. 7 గంటల పాటు ఇంటర్మీడియట్ స్టేషన్ అయితే ఏముండదు, ఇందులో ఎక్కడ ఆగదు. ఇంకా 7 గంటల పాటు ఎక్కడ ఆగకుండా ఉంటే మీరు ఉదయం పూట అయితే ఏం చేస్తారు కింద కామెంట్ చేయండి.
చేయండి. ఇదైతే ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్, మధ్యలో ఏ స్టాప్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి హై స్పీడ్ ట్రైన్ కారిడార్ గురించి అనమాట. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసింది. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ 3 ఉంటాయి. సో ఆ 3 ఇది ఒకటి ట్రైన్ రూట్ అనమాట. మనకి హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ శంషాబాద్ లో స్టార్ట్ అయ్యి కర్ణాటకలోని బెంగళూరు దాకా అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళబోతుంది అనమాట. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బుల్లెట్ ట్రైన్ అయితే వేస్తున్నారు ఫ్యూచర్ లో. ఈ ట్రాక్ గనక పడితే, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ గనక పడితే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 2.5 గంటల్లో నుంచి 3 గంటల్లో ఈజీగా చేరుకోవాలని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటున్నారు. ఫస్ట్ రూట్ ఏమనుకున్నారంటే హైదరాబాద్ శంషాబాద్ లో స్టార్ట్ అయ్యి తర్వాత మహబూబ్ నగర్, మనపర్తి రోడ్డు, దాని తర్వాత కర్నూలు, సో అట్లా అయితే అనుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు మహబూబ్ నగర్ లో ట్రైన్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది కాబట్టి సో అదైతే రూట్ మార్చారనమాట. కొత్త రూట్ ఏంటంటే శంషాబాద్, మన్ననూరు, శ్రీశైలము, సోమశిల అండ్ నల్లమల ఫారెస్ట్ నుంచి కర్నూలు అయితే చేరుకుంటుంది. సో కర్నూలు నుంచి మనకి కర్ణాటకలోని బెంగళూరుకి అయితే చేరుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టీటీడీ రిలేటెడ్. టీటీడీకి ఒక చెన్నైలోని ప్రైవేట్ కంపెనీ వరా ఫ్యూచర్ LLP అనే కంపెనీ చైర్మన్ వర్ధమాన్ జైన్ గారు అయితే ఒక ఎలక్ట్రిక్ బస్సును అయితే డొనేట్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒలెక్ట్రా కంపెనీకి చెందింది. సో ఫస్ట్ దాన్ని పూజ చేయించి అక్కడ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి అయితే కీస్ అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్పగించారనమాట. సో దాని తర్వాత వాళ్ళందరూ కలిసి జర్నీ అయితే చేశారు ఆ బస్ లో. అడిషనల్ ఈఓ గారు మాట్లాడుతూ సో ఈ బస్ ని ఉచిత ప్రయాణం కోసం యూజ్ చేస్తారని చెప్పేసి, భక్తుల ఉచిత ప్రయాణం కోసం యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి మరెన్నో ట్రావెల్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను ప్రతిరోజు ట్రావెల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.